ఈ పనుల్లో కనిపించలేదు. రే ఏంట్రా మొహం, స్కేటింగ్ క్లాస్ కూడా అంత కష్టమైందిరా, ఏదో మ్యాథ్స్ ట్యూషన్ లాగా. మాకు అప్పట్లో నేర్చుకుందామన్నా నేర్పించే వాళ్ళు లేరు, కోచింగ్ క్లాసెస్ చెప్పేవాళ్ళు లేరు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళే కాదు అసలు. మరి నేను అడిగానా, మీరే జాయిన్ చేశారు. ఏంట్రా గొనుగుతున్నావు? అయితే ఏం చేయమంటానా, నాకు ఇష్టమైన ఫుట్బాల్ ఆడుతుంటే నాని టీవీ పగులుతుంది, ఫ్రిడ్జ్ తగులుతుంది అంటుంది. కింద పార్కింగ్ లో ఆడుకో. కాస్ కి తగులుతుందంట, అది అరుస్తున్నారు. పక్కన ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో ఆడుకోరా. మన చుట్టుపక్కల ఏమైనా ఓపెన్ స్పేస్ ఉందా నాన్న చెప్పు. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తాం. మీ జనరేషన్ మరి అతి తెలివి ఎక్కువ అయిపోయింది. మీ ఫ్రెండ్స్ కలిసి ఎక్కడో దగ్గర ఆడుకోవచ్చు కదా. వాళ్ళ గేమ్స్ లో వాళ్ళు బిజీ. సరే వాళ్ళతోనే ఆడుకో. గేమ్ ఏదైనా పర్లేదురా, యాక్టివిటీ అనేది ముఖ్యం మనకి, అర్థమైందా? ఓకే నాన్న. 3 days later. చూడు నాన్న, నువ్వు చెప్పినట్టే మా ఫ్రెండ్స్ తో కలిసి గేమ్ ఆడుతున్నాను. ధనుష్, శశి, శ్రేయన్, రోహిత్ అందరూ ఉండేలా ఉన్నాను. ఇప్పుడు ఒక విక్టరీ రాయల్ తెచ్చాము. విక్టరీ రాయలా అంటే? కప్పు, ఛాంపియన్షిప్. అప్పట్లో నువ్వు గ్రౌండ్ లో ఎంత అన్నా కూడా చిన్న కప్పు కూడా తీసుకురాలేదు కదా ఇంటికి. నాని చెప్పింది. ఇప్పుడు నేను ఇంట్లోనే కూర్చొని 5 ఛాంపియన్షిప్ కొట్టాను నాన్న. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.